బిగ్ బాస్ చూసారా? సో ఎలా అనిపించింది ఆ క్యాప్టెన్సీ టాస్క్? బాగుంది కళ్యాణ్ గెలిచాడు తను గెలిచాడు కదా ఏంటి ఆయనది డెమో ఉంది నడు విరిగింది కళ్యాణ్ గెలిచాడు. సో ఏది నచ్చింది మీకు ఈ మూడిట్లో? పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఇచ్చిన మాట కోసం గెలిచాడు కదా, సో ఎలా అనిపించింది? అది చాలా బాగుంది, మంచిగా అనిపించింది. అంటే మాట ఇస్తే వెనుకబడకుండా స్టాండ్ తీసుకొని పోయి ఇన్ని రోజులు కళ్యాణ్ పవన్ వాళ్ళ పేరెంట్స్కి వాల్యూ లేదు, టైం వాల్యూ లేదు అన్నారు కదా, సో తను ఏంటో తను ఇప్పుడు ప్రూఫ్ చేసుకున్నాడు. సో డెమోన్ పవన్కి బ్యాక్ పెయిన్ వచ్చింది కదా, లేవలేకపోయాడు. దాని తర్వాత ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ని చూపించారు కదా, సో అదే ఎలా అనిపించింది? బాగుంది. కళ్యాణ్కి అట్లేం ఈగోస్కి ఏం పోలేడు, తగ్గిండు. కానీ డెమోనే కొంచెం అనిపించింది. ఎందుకు అట్లా? నడిమిరిగిపోతే బాగుంది. ఎందుకు? బ్రీతింగ్ కొంచెం ఎక్కువ ఇట్లా నిన్ను చూసిన గేమ్ ప్రకారం ఎవరు విన్ అవ్వబోతున్నారు? మీ అంచనా ఎలా ఉంది? ఎవరు విన్ అవ్వబోతున్నారు? మీ అంచనా ఎట్లా ఉంది? టైటిల్ బ్రో ఆఫ్ కోర్స్ తనుజ. ఎందుకు తనుజ? ఎందుకు? ఇమాన్యుల్ కూడా బాగుంది. ఏమో నాకు తనుజ అంటే ఇష్టం కాబట్టి తనుజ అని చెప్పి. అంటే ఈ మధ్య కళ్యాణ్ పేరు బాగా వినిపిస్తుంది కదా మరి? అవును, ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ కదా వినిపిస్తుంది. ఏమో చూడాలి అవుతుంది, ఇట్లా ఓల్కి టై అవుతుంది. లేడీ విన్నర్ తనుజ కావాలనుకుంటున్నాను. సో లాస్ట్ కెప్టెన్ కూడా అతనే అయ్యాడు మరి. అవును, బాగా ఆడుతున్నాడు లాస్ట్ టైంలో, లాస్ట్ మూమెంట్లో. ఎట్లా చూడొచ్చు? అవుతారా? ఎట్లా ఉంటుంది? అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. చెప్తున్నాను కదా బ్రో, వీళ్ళిద్దరికి టై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఫైనల్గా అయితే తనుజ విన్ అవ్వాలి. సో ఇమాన్యుల్ గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? ఫస్ట్ నుంచి 4th ఎందుకు పడిపోయింది? అంటే ఆయన కొంచెం ఎందుకో బ్యాక్ స్టెప్ అవుతుండు అని అనిపిస్తుంది. అది ఫ్యామిలీ వీక్ నుంచే అవుతుంది. మరి అది ఓవర్ కాన్ఫిడెంటా లేకపోతే ఆయన ఎక్కడన్నా ఆలోచించి అట్లా బ్యాక్ స్టెప్ వేస్తున్నాడో తెలియదు. బట్ బ్యాక్ అయితే పడుతుంది. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు? దివ్య కాన్ఫిడెంట్ అది అంటే నేను ఫిక్స్ అయిపోయినా దివ్యనే వెళ్ళిపోవాలని. అట్లా టాప్ 5 అంటే ఎవరి పేరు చెప్తారు? ఇమాన్యుయల్, తనుజ, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్.